ఒకసారి తెలంగాణ అప్డేట్స్ కూడా చూద్దాం. తెలంగాణ అప్డేట్స్ కూడా వద్దాం. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు 17 స్థానాలకు సంబంధించి జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ అయితే ప్రస్తుతానికి ఉనికి లేదు, ఏ ఒక్క స్థానంలో కూడా లీడింగ్లో లేనట్టుగా తెలుస్తుంది. మొత్తం 17 స్థానాలకు సంబంధించి అంటే 50-50. 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడింగ్లో ఉంటే 8 స్థానాల్లో బీజేపీ లీడింగ్లో ఉంది. ఎంఐఎం 1 స్థానంలో లీడింగ్ ఉంది. ప్రస్తుతం ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ ఉంది, ఎక్కడెక్కడ బీజేపీ లీడింగ్ ఉంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఎంఐఎం ఆల్రెడీ హైదరాబాద్ ఒకే ఒక స్థానం, వాళ్ళు మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేసేదే ఎంఐఎం హైదరాబాద్ స్థానం నుంచి ఆ స్థానం ఖచ్చితంగా వాళ్ళే గెలుస్తారని ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా చెప్పిన నేపథ్యంలో అక్కడ హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం లీడింగ్లో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ 8 చోట్ల, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడింగ్లో ఉన్నారు. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అరవింద్ లీడింగ్లో ఉన్నారు. అట్లాగే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. చేవెళ్లలో బీజేపీ లీడ్లో ఉంది. ఖమ్మంలో, ఆదిలాబాద్లో కూడా బీజేపీయే లీడింగ్లో ఉన్నట్టుగా ప్రస్తుతానికి మనకు అందుతున్న అప్డేట్స్ని బట్టి తెలుస్తోంది. జహీరాబాద్లో కూడా బీజేపీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నారు. సో పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. వరంగల్లో బీజేపీకి ఆధిక్యం కనిపిస్తోంది. ఇదంతా కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఖమ్మం పార్లమెంట్లో 19,935 ఓట్ల లీడింగ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నట్టుగా తెలుస్తుంది. అట్లాగే కౌంటింగ్ కేంద్రం నుంచి నామా నాగేశ్వరరావు వెళ్ళిపోయారు, అసంతృప్తితో, నిరుత్సాహంతో వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. నల్గొండ లోక్సభలో 30,000 ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లీడింగ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 1 స్థానంలో ఎంఐఎం ముందంజలో ఉంది, అది కూడా హైదరాబాద్ స్థానం నుంచి అసదుద్దీన్ ఓవైసీ ఆయన లీడింగ్లో ఉన్నారు. సో ఇక్కడ 8 స్థానాలని బీజేపీ, 8 స్థానాలని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి అందుతున్న లీడ్లు బట్టి షేర్ చేసుకుంటున్నాయి. 1 స్థానాన్ని ఎంఐఎంకి ఇచ్చాయి. సో ఇక్కడ చూసి సికింద్రాబాద్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి లీడ్లో ఉన్నారు. సో ఇదంతా ఎగ్జిట్ పోల్స్లో మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి బీజేపీ వైపుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ లీడింగ్లో ఉన్నారు. నిజామాబాద్లో సిట్టింగ్ ఎంపీ అరవింద్ లీడింగ్లో ఉన్నట్టుగా మనకు ప్రస్తుతం తెలుస్తోంది. ఖమ్మంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. ఇదంతా కూడా తెలంగాణ అప్డేట్స్. ఒకసారి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్కి వెళ్దాం. తెలంగాణ అప్డేట్స్ ఒక్కసారి న్యూస్ రూమ్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నగేష్ ప్రస్తుతం లైవ్లో అందుబాటులో ఉన్నారు. నగేష్, తెలంగాణలో పోటాపోటీగా లోక్సభకు సంబంధించిన అభ్యర్థుల పోటాపోటీ నడుస్తుంది. కాంగ్రెస్కు 8 స్థానాలు, అలాగే బీజేపీకి 8 స్థానాలు లీడింగ్లో ఉంది. ఒక ఎంఐఎం మాత్రం హైదరాబాద్లో లీడ్లో కనిపిస్తుంది. కానీ చార్మినార్ నియోజకవర్గం నుంచి మాత్రం ఎంఐఎం వెనుకబడ్డ పరిస్థితి. ఇక బహదూర్పుర మిగతా ప్రాంతాల్లో మాత్రం కొంత లీడ్ కనిపిస్తుంది. కానీ ఏదైతే దూకుడు ప్రదర్శించిందో మాధవిలత, ఆ దూకుడు ప్రకారమే ఓట్లయితే హైదరాబాద్ పార్లమెంట్లో లీడ్ చేస్తున్న పరిస్థితి. అంటే మొత్తం ఎంటైర్ తెలంగాణలో చూస్తే కనుక బీజేపీ సగం సీట్లని, అలాగే కాంగ్రెస్ సగం సీట్లను పంచుకుంది. ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నుంచి నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు. అతను కౌంటింగ్ కేంద్రం నుంచి తను గెలవనని చెప్పి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి. రామసాయం రఘురామరెడ్డి ప్రస్తుతము లీడ్ని 6,000కు పైగా ఓట్ల లీడ్ని కనబరుస్తున్నారు. అలాగే నల్గొండ పార్లమెంట్ నుంచి కందుకూరు రఘువీర్ కూడా లీడ్లో కనిపిస్తున్నారు. భువనగిరి పార్లమెంట్ నుంచి కూడా కొంత అంటే ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా పోటాపోటీ వాతావరణం కనిపిస్తుంది. ఒకరు బూర నరసయ్య గౌడ్ కొంత ముందంజలోకి వెళ్తే కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి కొంత ముందంజ కనిపిస్తున్నారు. ఆదిలాబాద్ చూస్తే కనుక గోడం నగేష్ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ అరవింద్ ముందంజలో ఉన్నారు. కరీంనగర్ బండి సంజయ్ ముందంజలో ఉన్నారు. సో మొత్తానికైతే కాంగ్రెస్ అలాగే బీజేపీ సంబంధించిన మాత్రం పోటాపోటీ అంటే 8 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎంఐఎం 1. ఇక మిగతా రౌండ్లు అంటే 2 రౌండ్లే పూర్తయ్యాయి. మిగతా రౌండ్లు అంటే ఒక చోట 17 రౌండ్లు, ఒక చోట 16, ఒక చోట 18, ఒక చోట 21, 22 ఈ రౌండ్లు పూర్తయ్యేసరికి సాయంత్రం అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మధ్యాహ్నం వరకు మనకు సుమారుగా ఇప్పుడు 9:30 అవుతుంది. 11:30 నుంచి 12 గంటల ప్రాంతం వరకు మాత్రము ఆ లీడ్ అనేది స్పష్టమైన ఆధిక్యం ఎవరున్నారు, ఏ అభ్యర్థి గెలుస్తారనేది మాత్రం కొంతసేపటి తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ అయితే ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయని విధంగా అయితే మనకు కనిపిస్తోంది. ముందు నుంచి చెప్తున్నట్టుగానే బీఆర్ఎస్ ఈసారి అసలు ఉండదు, అంత లేకుండా పోతుంది అని ప్రత్యర్థులు అంటున్న దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ ఖాతా ఓపెన్ చేయని పరిస్థితి. ఒక
మెదక్ పార్లమెంటు స్థానంపైనే ఆశ పెట్టుకున్నది. అక్కడ రఘునందన్ రావు ప్రస్తుతం అయితే ఇటు వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి, తను ఓట్లు కూడా ఒక ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చి కొనుక్కునే ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో దుబ్బాక నుంచి ఓడిపోయిన తర్వాత రఘునందన్ రావు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా తను నిలబెట్టారు. మెదక్ పార్లమెంట్ నుంచి నీలం మధు కూడా కాంగ్రెస్ నుంచి కొత్తగా అతను పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్ రావు మరి దుబ్బాక నుంచి ఓడిపోయిన సానుభూతి కొంత ఉందనేది అంటే ప్రస్తుత పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది. లీడ్లో రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. వెంకట్రామరెడ్డి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. రెండో ప్లేస్లో నీలం మధు కనిపిస్తున్నారు. ఎంటైర్గా మిగతా చోట్ల మాత్రం నాగర్ కర్నూలు కనుక చూస్తే కనుక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి ఉన్నారు. తను కూడా లీడ్లో లేని పరిస్థితి. ఇక మహబూబ్ నగర్ చూస్తే కనుక డీకే అరుణ ముందంజలో కనిపిస్తున్నారు. అంటే కొంత ఆధిక్యంలో కనిపిస్తున్న పరిస్థితి. మొత్తం ఓవరాల్ 17 పార్లమెంటు స్థానాల పరిధిలో మాత్రము బీజేపీ అలాగే కాంగ్రెస్ పోటాపోటీ క్రమంలో ముందుకు వెళ్తున్నాయి. ఎంఐఎం మాత్రం ఒకచోట హైదరాబాదు స్థానంలో లీడ్ చేస్తుంది. కానీ మాధవిలత కూడా కొన్ని చోట్ల అంటే చార్మినార్ కావచ్చు, మిగతా కొన్ని ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొన్ని చోట్ల మాత్రం కొంత లీడు కనిపిస్తున్నారు. కానీ ఇంకా కొద్దిసేపటి సమయం తర్వాత పూర్తిగా ఏదైతే ఎవరు ఆధిక్యంలో ఉన్నారు, ఎవరు వెనుకంజలో ఉన్నారనే పరిస్థితి మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్కి ఇప్పుడు వచ్చే కౌంటింగ్ ఫలితాలు చాలా దగ్గరగా ఉన్నాయని కొని మనం భావించవచ్చు అంటారా? లేదంటే మధ్యాహ్నం అయ్యేసరికి రౌండ్లు పెరిగే కొద్దీ కౌంటింగ్ ఫలితాలు ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక ప్రాంతంని కొన్ని అంటే ఒక అభ్యర్థి లీడ్ చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలు కాబట్టి అక్కడ ఉన్న ఎవరైతే పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, ఆ పార్టీని లీడ్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు, కొంత ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు పరిధిలో కొన్ని రకాలుగా అంటే కొంత బీజేపీకి కొన్ని చోట్ల ఎక్కువ ఇచ్చారు, కొన్ని చోట్ల కాంగ్రెస్కి ఎక్కువ ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్కి భిన్నంగా మాత్రం తెలంగాణ సంబంధించిన పార్లమెంటు ఎన్నికలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోటాపోటీ క్రమంలో ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ 8-8 అన్న క్రమంలోనే ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక చాలా వరకు అంటే మధ్యాహ్నము 2-3 వరకు కూడా అంటే 2 లేదా 3,000 ఆధిక్యంతో ఏ అభ్యర్థి బయటపడతాడు, ఏ అభ్యర్థి వెనుకంజలో ఉంటాడు, ఏ అభ్యర్థి మొత్తానికి ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి మాత్రం మనకు మధ్యాహ్నం సమయం వరకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. 11 నుంచి 12 గంటల ప్రాంతంలో మాత్రం ఎవరు గెలుస్తారు, ఎవరు వెనుకంజ ఉంటారన్న ఒక స్పష్టమైన మెజారిటీని అయితే మనం చూడొచ్చు. నగేష్ మీరు కొద్దిసేపు హోల్డ్లో ఉండండి. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్కి సంబంధించి ఒకసారి వెళ్దాం. అక్కడ టీడీపీ కూటమి ఇప్పటికీ కూడా లీడ్లో కనిపిస్తోంది. 62 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి టీడీపీ, జనసేన